హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శామ్ వ్లాగ్స్. ఇట్స్ మీ హనీ శామ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా ఎలా ఉన్నారనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. సో ఈ వీడియో వచ్చేసి సాటర్డే వ్లాగ్ అండి. సాటర్డే రోజు మార్నింగ్ డ్యాన్స్ క్లాస్కి వెళ్తాం కదా. సో డ్యాన్స్ క్లాస్లో కొంచెం టైం ఉంటుంది కాబట్టి అక్కడ 6 డ్యాన్స్ చేసేటప్పుడు సమ్మర్ అయితే కొంచెం వాకింగ్ చేస్తాము, కొంచెం నీడ ఉన్న దగ్గర వాక్ చేస్తూ ఉంటాము. సో అలాగే ఆ రోజు కూడా చేస్తున్నాము. అండ్ అలాగే ఏమైనా గ్రాసరీస్ కావాలి అంటే ట్రేడర్ జోస్ వెళ్ళేసి వస్తామన్నమాట. No, we are going to Lowe's. Yeah. Are baby? ఈ రోజు ఏం చేస్తున్నావు? Building a planter at Lowe's. Yeah, చాక్లెట్ ఇచ్చారా మీ టీచర్? ఆ రోజు ఇంకా డ్యాన్స్ క్లాస్ నుండి డైరెక్ట్గా లోస్కి వెళ్ళామండి. లోస్లో కిడ్స్ది వర్క్షాప్ జరుగుతుంది ఆ వీకెండ్ సాటర్డే రోజు. ఇంకా అక్కడికి వెళ్ళామన్నమాట. అందులో రిజిస్టర్ అయ్యాము. నేను లాస్ట్ టైం కూడా ఒకటి మీకు రీల్ షేర్ చేశాను ఇన్స్టాలో. ఇలా కిడ్స్ వర్క్షాప్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు లోస్లో అనేసి. అలా రిజిస్టర్ చేసుకొని వెళ్తే మనకి అక్కడ పిల్లలకి కొంచెం అదొక ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా కిడ్స్ వర్క్షాప్ అన్నప్పుడు. You got the hammer, baby? Don't break it again. Baby, go. Do it. One hand కొట్టాలి అప్పుడు మంచిగా పోతుంది ఇంకా. కానీ మంచిగా ఇప్పుడు నేను ఒకసారి గట్టిగా కొడతా అంతే. Broke that. So done. So this is. It's already there. Step 1. బలం ఉంటుంది కొంచెం. చూపించారు. సో
కిడ్స్ వర్క్ షాప్ అయితే కంప్లీట్ అయిందండి. ఈసారి చాలా క్విక్గా అయిపోయింది. లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే ఈసారి త్వరగా ఇలా చేసేసుకొని అలా వచ్చేసాం బయటికి. అండ్ బయటికి రాగానే ఇలా రోజెస్ కనిపించాయండి, ఎంత క్యూట్గా అండ్ కలర్ఫుల్గా ఉన్నాయో. సో అలా ఒకసారి మొత్తం చూసాము ఏమన్నా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయని. తీసుకుందామా అంటే తీసుకోవాలనిపించినా తీసుకుందామంటే ఇంట్లో ప్లేస్ లేదు, లేకపోతే తీసుకునే వాళ్ళం. బాగున్నాయి, పెద్ద పెద్దగా రోజ్ ఫ్లవర్స్, హైబ్రిడ్ ఫ్లవర్స్ లాగా చాలా బాగున్నాయి. నెక్స్ట్ లోస్లో కంప్లీట్ చేసేసుకొని ఇంకా త్రివేణి వెళ్తున్నాము. పక్కనే త్రివేణి ఉంటుంది, కాంకడ్ త్రివేణి. సో సూపర్ మార్కెట్, త్రివేణి సూపర్ మార్కెట్. సో అక్కడికి వెళ్ళి సమ్ గ్రాసరీస్ తీసుకొని ఇంక ఇంటికి బయలుదేరదాము అనేసి ఇంకా అక్కడికి వెళ్తున్నాము. యాక్చువల్గా ఈరోజు అయితే అసలుకి ఎంత బిజీ హెక్టిక్ స్కెడ్యూల్ ఉండిందో. మార్నింగ్ నుండి లెగవగానే ఇంకా ఒకసారి డ్యాన్స్ క్లాస్, దాని తర్వాత లోస్, దాని తర్వాత త్రివేణి ఫర్ గ్రాసరీస్, అలా అన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళాలి. అండ్ ఈరోజు త్రివేణి సూపర్ మార్కెట్కి వెళ్ళగానే అక్కడ మింగోలా మ్యాంగోస్ అని ఉన్నాయి, చూసారా పేరు. $15.99 ఉంది. అండ్ లాస్ట్ ఇయర్ ఇవి ఎంత బాగున్నాయో అండి, ఇవే మేము ఎక్కువగా తిన్నాము త్రివేణి నుండి. అండ్ కాల్ చేసి మరీ వెళ్ళే వాళ్ళం, ఉన్నాయా అనేసి. వాళ్ళు ఇంకా అయిపోయాయి, లేకపోతే ఇంకా రేపు వస్తాయి, 2 days తర్వాత వస్తాయి, అలా అని చెప్తూ ఉండేవాళ్ళు. సో మీరు కూడా ఒకవేళ త్రివేణి సూపర్ మార్కెట్కి వెళ్తే మింగోలా మ్యాంగోస్ ఒకసారి ట్రై చేయండి. $15.99 ఉంది. అండ్ ఇవి చాలా చాలా స్వీట్గా ఉంటాయండి. అండ్ ఇది స్టార్టింగ్ కాబట్టి మ్యాంగోస్ కొంచెం మరి లాస్ట్ ఇయర్ లాగా అంతగా అనిపించలేదు, బట్ స్టిల్ స్వీట్ ఉన్నాయండి. బయట వాటితో కంపేర్ చేస్తే చాలా చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఒక 1-2 weeks తర్వాత ట్రై చేయండి. మేము ఆల్రెడీ తెచ్చేసుకున్నాము, పచ్చిగా గ్రీన్ కలర్లో ఉన్నప్పుడు తెచ్చుకున్నాము. ఇప్పుడు నేను ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇస్తున్న టైంకి ఆల్మోస్ట్ అవి పండాయి. పెరుగు కర్డ్ రైస్లో మ్యాంగో మై ఫేవరెట్ అండి, మై చైల్డ్హుడ్ ఫేవరెట్ అనమాట అది. సో మ్యాంగోస్ మెయిన్గా తెచ్చుకునేదే పెరుగులో తిందామనేసి తినేసాము. చాలా చాలా బాగున్నాయి. మీరు కూడా మింగోలా మ్యాంగోస్ తప్పకుండా ట్రై చేయండి. అండ్ అక్కడ ఆ రోజు ఎండ కూడా బాగా ఉంది. సో ఎప్పుడు త్రివేణికి వెళ్ళినా కొబ్బరి బోండా అయితే ఖచ్చితంగా తాగుతాము. ఆరు తాగుతాడు, నేను తాగుతాను. అలా కొబ్బరి బోండాలు అంటే చాలా ఫేవరెట్ అది కూడా మాకు. ఇండియాలో ఉన్నప్పుడైతే ఇంకా సమ్మర్ వచ్చిందంటే బాటిల్లో 2 లీటర్ బాటిల్స్ ఉంటాయి కదా. సో అలా లీటర్ బాటిల్స్లో ఎవ్రీ 2-3 రోజులకు ఒకసారి తాగేదాన్ని నేను. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజు ఇంకా ఏం చేసుకుందామా అని ఆలోచించి, క్విక్గా ఏమైపోతుంది, ఏం చేసేసుకోవచ్చు ఫుడ్ అనేసి ఆలోచించి మేము ఆ రోజు వెల్లుల్లి కారం రైస్ చేసుకున్నామండి. వెల్లుల్లి కారం రైస్లో చికెన్ కూడా యాడ్ చేశాను. సో ఇది వెల్లుల్లి కారం చికెన్ రైస్. నేను మీకు షార్ట్ వీడియోలో కూడా షేర్ చేశాను ఈ రెసిపీ అనేది. మీరు ఒకవేళ ట్రై చేయాలి అనుకుంటే తప్పకుండా ఒకసారి షార్ట్ వీడియోస్ ఇన్స్టా రీల్స్లో షేర్ చేశాను, ఒకసారి ఆ రెసిపీ ట్రై చేయండి. చాలా క్విక్గా అయిపోతుంది, చాలా చాలా యమ్మీగా ఉందండి. అండ్ నేను ఈ రెసిపీ ఇంకా మీకు షేర్ చేయలేదనుకుంటా. మేము ఇంట్లో ట్రెస్లు చేసి ట్రై చేసాము, చిన్న పార్టీ ఉంది మాకు. సో దానికోసం ట్రెస్లు చేసి ఇంట్లోనే ట్రై చేసి తీసుకొని వెళ్ళాము. చాలా చాలా బాగుంది. అది కూడా నేను రెసిపీ మీకు షేర్ చేస్తాను. అండ్ సింపుల్గా ఒక 3-4 ఇంగ్రీడియంట్స్తోనే ట్రెస్లు చేసి ఇంట్లోనే చేసేసుకోవచ్చు. సో నేను అది నెక్స్ట్ వీడియోస్లో నేను రెసిపీ షేర్ చేస్తాను. ఆ రోజు ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకొని సాయంత్రం మేము షాపింగ్కి వెళ్ళాము. చాలా రోజుల తర్వాత షాపింగ్కి వెళ్ళామండి. అసలు ఈ మధ్య అసలు డ్రెస్సెసే ఎక్కువ తీసుకోలేదనిపించింది, షాపింగ్కే వెళ్ళలేదనిపించింది ఎక్కువగా. అండ్ షాపింగ్కి ఎందుకు వెళ్ళాము అంటే నా బర్త్డే వచ్చేస్తుంది కదా. సో బర్త్డే షాపింగ్ అని వెళ్ళాము. ఆల్రెడీ నా బర్త్డే వీడియో షేర్ చేశాను, మీరందరూ చూశారు, మీరందరూ విషెస్ చెప్పారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా హ్యాపీగా అనిపించింది మీ అందరి విషెస్ చూసిన తర్వాత. అండ్ డ్రెస్సెస్ ఇదైతే ఊరికే ట్రై చేస్తున్నానండి. చాలా అసలు ఈ షాప్కి ఎప్పుడు వచ్చినా కూడా అసలు ఎంత బాగుంటాయో, ఎప్పుడు ఇలాంటివి తీసుకోవాలి ఒకటి అనిపిస్తుంది. ఒకవేళ తీసుకున్నా కూడా మనకి దానికి తగ్గట్టు ఈవెంట్ కూడా ఉండాలి కదా. సో తీసుకున్న వేస్ట్ అనిపిస్తుంది మళ్ళీ ఒక్కొక్కసారి. సో అన్నీ చూస్తున్నాను, అన్నీ అసలుకి చాలా బాగుంటాయండి ఇక్కడైతే. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా కాంకర్డ్ మిల్స్లో ఈ షాప్లో? ట్రై చేస్తే ఒకవేళ వెళ్ళి చూస్తే నాకు తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి.
సో అలా అక్కడ చూసి కొన్ని జస్ట్ కళ్ళతో చూసి ఆనందించి నెక్స్ట్ అయితే మళ్ళీ వేరే షాప్కి వెళ్తున్నాము. ఇది వచ్చేసి ఇంకొక షాప్ అండి. ఇక్కడ కూడా ట్రై చేస్తున్నాను. అండ్ ఇక్కడ కొన్ని నచ్చాయి, అవి చూద్దాము ట్రై చేద్దాము అంటే అసలు ఫిట్టింగ్ రూమ్స్ లైన్ ఎంత పెద్దగా ఉందో అండి. ఒక గంట పైనే పట్టేలా ఉంది, అంత ఉంది లైన్. సో అందుకనేసి నేను జస్ట్ ఇలా చూసుకొని వచ్చేసాను. నాకు ఇది చాలా బాగా నచ్చిందండి. ఇలా అన్నీ కూడా చిన్న చిన్న మొత్తం ప్రిల్స్ వచ్చేసాయి. మొత్తం డ్రెస్ అంతా కూడా చాలా బాగుంది. నాకు చాలా నీట్ లుక్ అంత బాగా అనిపించింది ఆ డ్రెస్. బట్ తీసుకోలేదండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెర్సోనాకి వచ్చాను. వెర్సోనా అనుకుంటా నేమ్, షాప్ నేమ్. అక్కడికి వెళ్ళాము. అక్కడ కూడా కొన్ని ట్రై చేస్తున్నాను. ఇక్కడ చాలా బాగున్నాయి డ్రెస్సెస్, కానీ నాకు ఏది వేసినా అంతగా సెట్ అవ్వట్లేదు అనిపించింది. బర్త్డే డ్రెస్ లాగా సెట్ అవ్వట్లేదు అనిపించింది. సో అందుకనేసి అలా అన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని చూసి ఫైనల్గా అయితే ఈ స్టోర్లోనే నేను ఒక బర్త్డే డ్రెస్ తీసుకున్నానండి. చెప్తాను అదేంటనేది. అండ్ ఇక్కడ ఈ వైట్ చూసారా, ఈ వైట్ వచ్చేసి బాగుంది, బట్ చాలా సింపుల్గా బర్త్డే డ్రెస్ లాగా అలా అనిపించట్లేదు. చాలా క్యాజువల్ డేలో ఎప్పుడైనా ఈవినింగ్ అలా బయటికి వెళ్ళినప్పుడు వేసుకునేలాగా ఉంది, కానీ అలా అంత ఇదిగా ఏం అనిపించలేదు. ఎందుకంటే నాకు ఇంకొకటి ఏంటంటే నా దగ్గర వైట్ డ్రెస్సెస్ చాలా ఉన్నాయి, వైట్ ఫ్రాక్స్. సో వాటితో కంపేర్ చేస్తే ఇది అంతగా అనిపించలేదు. అండ్ ఇది కొంచెం పర్లేదు, బెటర్ అనిపించింది, కానీ స్టిల్ నాకు ఎందుకో సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు అనమాట ఈ డ్రెస్ కూడా. సో ఇది కూడా తీసుకోలేదు. బట్ వెర్సోనాలో చాలా బాగున్నాయి, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. అండ్ ఇది కూడా చూశాను, కానీ ఇది కూడా అంతగా అనిపించలేదు. సో ఫైనల్గా నేను వీడియోలో షేర్ చేస్తాను ఏం తీసుకున్నాను అనేది, మీకు షేర్ చేస్తాను. నెక్స్ట్ షార్ట్ వీడియోస్లో నా బర్త్డే వ్లాగ్ పెడతాను కదా, సో అప్పుడు షేర్ చేస్తాను ఏం డ్రెస్ తీసుకున్నాను అనేది. ఈ డ్రెస్సెస్ ఇక్కడ మీరు చూస్తున్న డ్రెస్సెస్ అయితే కాదు, వేరే తీసుకున్నాను. బట్ అది కూడా ఏంటంటే ఇవన్నీ ట్రై చేసి ఇంకా అంటే ఇక్కడ కూడా నాకు నచ్చట్లేదు అని అనిపించి ఇంకా లాస్ట్లో మళ్ళీ వెతుకుతూ ఉంటే ఒక 2-3 డ్రెస్సెస్ కనిపించాయి. ఆ 2-3 డ్రెస్సెస్లో ఒకటి తీసుకున్నానండి. ఇవి వచ్చేసి బాగున్నాయి, మంచి గ్రీన్, నాకు గ్రీన్ కొంచెం ఇష్టం కాబట్టి బాగా అనిపించాయి. కానీ ఇవి కూడా సింపుల్గా ఉన్నాయి, బట్ క్యాజువల్గా బయటికి సమ్మర్లో బాగా ఉన్నాయి. ఇదైతే బాగా అనిపించింది నాకు. బట్ ఏంటంటే అది $50 పైనే ఉంది, అంత సింపుల్గా అనిపిస్తుంది. $50 పెట్టాలా వద్దా అన్నట్టు ఇంకా తీసుకోలేదన్నమాట. ఫైనల్గా అయితే ఒక డ్రెస్ అయితే తీసుకొని వచ్చామండి. ఆ డ్రెస్ ఏంటి అనేది నేను షేర్ చేస్తాను మీకు నెక్స్ట్ వీడియోస్లో. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకా గార్డెనింగ్ టైం అండి. మనకి ఎన్ని పనులున్నా, ఎంత హెక్టిక్ వర్క్ ఉన్నా, ఒకసారి మొక్కల్ని చూసి బ్యాక్ యార్డ్కి వచ్చి గార్డెన్ని చూసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ఎన్ని పనులు చేసినా కూడా అదొక తృప్తిగా అలా అనిపిస్తుంది అనమాట నాకైతే, ఈవెన్ మా అందరికీ కూడా ఫ్యామిలీలో. సో అలా ఒకసారి అన్ని గార్డెన్ మొత్తం చూస్తూ ఉన్నాము ఎలా ఉంది ఏంటి అనేది. అండ్ అలాగే కొన్ని మొక్కలు కూడా వేస్తున్నామండి. ఇవి వచ్చేసి ఆకుకూరలు ఒకటి వచ్చేసి నేను ఎప్పుడూ తినలేదు, బట్ మన ఇండియాలో మన చేలల్లో ఎక్కువగా పెరుగుతూ ఉంటుందంట. ఇది గంగవాయిల కూర, అది వేస్తున్నాము. అండ్ అలాగే తోటకూర కూడా ఈసారి బకెట్లో వేద్దామని చూస్తున్నాము. లాస్ట్ టైం ఏంటంటే మన రేజ్డ్ బెడ్లోనే 1 సైడ్ వేసాము, కానీ ఇప్పుడు అలా కాకుండా ఓన్లీ ఒక బకెట్లో వేసేస్తే చిన్న చిన్నగా అయినప్పుడల్లా కట్ చేసేసుకొని మళ్ళీ పెరుగుతూ ఉంటుంది కదా. సో అలా చేద్దామనేసి అనుకుంటున్నాము. అండ్ ఇక్కడ రోజ్ ఫ్లవర్స్ కూడా అప్పుడప్పుడే వస్తున్నాయండి. రోజ్ ప్లాంట్కి మొత్తం కూడా బడ్స్ కూడా చాలా వచ్చాయి. సో అవన్నీ కూడా ఒకటేసారి బ్లూమ్ అవుతాయి అనుకుంటున్నాను, చూద్దాం. అప్పుడు నేను తప్పకుండా ఒక ఫోటో షేర్ చేస్తాను మీకు. అండ్ ఈ ఫ్లవర్స్ కూడా వీటికి బలం ఉందనుకోండి, చాలా పెద్దగా అసలుకి మన అరచేతంత పూస్తుందండి ఆ ఫ్లవర్. నెక్స్ట్ ఫస్ట్ది కూడా చాలా బాగా పూసింది, బట్ ఆ సెకండ్ వన్ అయితే చాలా పెద్దగా వచ్చేసింది. అండ్ ఇప్పుడు మేమేంటంటే గంగవాయిల్ కూర ఏం చేసామంటే, మనము రేజ్డ్ బెడ్స్లో అటు సైడ్ లాస్ట్కి కార్నర్కి, ఇటు సైడ్ కార్నర్కి మనము వెజిటబుల్ ప్లాంట్స్ మొక్కలు పెట్టాము. మధ్యలో అంతా ఎంటీగా ఉంది. ఆ మధ్యలో గంగవాయిల్ కూర వేద్దాము అనేసి అక్కడే సీడ్స్ అన్నీ కూడా వేస్తున్నాము. అండ్ ఆ రోజు మీరు వీడియోలో చూస్తూ ఉంటే అర్థమైపోయి ఉంటుంది ఎంత గాలి వచ్చేసిందో. చాలా గాలికే కొట్టుకుపోతాము అన్నంత అలా అనిపించింది అనమాట, అంత గాలి ఉండింది.
సో గంగవాయిల్ కూర విత్తనాలు ఈ విధంగా అన్ని రేస్డ్ బెడ్స్లో వేసామన్నమాట. గ్యాప్ ఎక్కువగా ఉంది అనేసి అలా వేసాము. ఆరు ఏంటంటే నా చిన్న పాట్లో కూడా నాకు కావాలి అని అంటే అందులో కూడా కొన్ని సీడ్స్ వేసాను. సో ఇలా గంగవాయిల్ కూర అయితే వేసేసాము. తోటకూర అయితే బకెట్లో పెట్టామండి. ఈ గంగవాయిల్ కూర అనేది కూడా వీడ్ లాగా పెరిగిపోతుందంట. బట్ చూద్దాం, ఒకసారి ఎక్స్పెరిమెంట్ కదా అనేసి అట్లా చేస్తున్నాము. మరీ ఎక్కువగా ఉంటే మొత్తం తీసేస్తాం, కానీ అసలు పెరుగుతుందా లేదా, ఫస్ట్ ఈ రైస్ బెడ్ అంతా కూడా కొంచెం ఏమన్నా ఇబ్బందిగా ఉంటుందా మొక్కలు అనేది చూడాలి. చూసి నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను. మనం ఏంటంటే అన్నీ కూడా ట్రయల్సే అండి, ట్రయల్ అండ్ ఎర్రర్ లాగా అన్నీ ట్రై చేస్తూ ఉంటాము. సక్సెస్ అయిందనుకో హ్యాపీ, సక్సెస్ అవ్వలేదనుకోండి నెక్స్ట్ టైం మళ్ళీ అది ఫాలో అవ్వము. అంతే, అంతా కూడా లర్నింగే మనము ఈ జర్నీలో, గార్డెనింగ్ జర్నీలో. అండ్ ఇది వచ్చేసి మన బ్రహ్మ కమలం మొక్క అండి. నేను ఇది షార్ట్ ఇన్స్టా స్టోరీలో పెట్టినట్టున్నాను. నాకు ఇది మన ఇన్స్టా ఫ్రెండ్ ఒకరు లాస్ట్ ఇయర్ నాకు పరిచయం అయ్యారు. సో తను ఇచ్చారనమాట. చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజంతా కూడా. బ్రహ్మ కమలం మొక్క నాకు ఈ మొక్క ఎలా వచ్చిందంటే నా దగ్గరికి నాకు ఇన్స్టాలో ఒకరు పరిచయం అయ్యారు. నాకు ఫస్ట్ నాకు చాలా కామెంట్స్ చేస్తూ ఉంటారు. అంటే మెయిన్గా వచ్చేసి గార్డెనింగ్ రిలేటెడ్. అది లాస్ట్ ఇయర్ ఎక్కువగా చూసేవాళ్ళు గార్డెనింగ్ వీడియోస్ అందరూ కూడా. అండ్ అప్పుడు ఆ టైంలో నాకు ఒకరు పరిచయం అయ్యారు. అండ్ నాకు ఫస్ట్ కామెంట్ చేసిన, ఇన్స్టాలో కామెంట్ చేసి నాకు మొక్కల గురించి అడిగిన ఫస్ట్ పర్సన్ తనే అనమాట. అంటే ఒక సాప్లింగ్ ఏదో కావాలి అనేసి అప్పుడు పరిచయం అయ్యారండి. అప్పటి నుండి నాకు ఎప్పుడు రెగ్యులర్గా అలా మెసేజెస్ చేస్తూ ఉంటారు గార్డెనింగ్ రిలేటెడ్ ఏమైనా. అండ్ నిన్న నాకు కలిసినప్పుడు ఈ బ్రహ్మకమలం మొక్కిచ్చారండి. ఐఎమ్ వెరీ 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 హ్యాపీ అండి. నేను ఎప్పుడూ అంటే వీడియోస్లో చూడడం తప్ప, లైక్ బ్రహ్మకమలం గురించి చాలా బాగా చెప్తారు. ఇది లార్డ్ బ్రహ్మకి చాలా ఇష్టం, సంథింగ్ నాకు తెలియదు, కానీ ఇది బ్రహ్మకి రిలేటెడ్ మొక్క అనేసి, అందుకే బ్రహ్మ కమలం అనేసి అంటారు అని. అండ్ ఇది చాలా నైట్ టైమ్సే పూస్తుంది ఫ్లవర్, అండ్ ఓన్లీ నైట్ టైమే బ్లూమ్ అవుతుంది అనేసి విన్నాను. అండ్ ఆ టైంలో అందరూ పూజ కూడా చేస్తారంట. నాకు ఈ మొక్క అసలు నేను ఎప్పుడు లైవ్గా కూడా చూడలేదు. నేను ఇది బ్రహ్మకమలం మొక్క అని చెప్పినప్పుడు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే ఇంకా అది మాటల్లో చెప్పలేను, అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈ మొక్క ఇప్పుడు నా దగ్గర కూడా ఉంది అనేసి దీన్ని చాలా బాగా నేను ఈ మొక్క అంటే నాకు ఇచ్చినప్పటి నుండి ఈవెన్ మా హస్బెండ్కి కూడా ఇది మనం చాలా మంచిగా పెంచుకోవాలి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అనేసి అలా అన్నీ చెప్తూనే ఉన్నారనమాట నిన్నంతా కూడా. సో ఈ మొక్క థ్యాంక్ యూ సో మచ్ అండి, ఈ మొక్క నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ మొక్క కూడా ఇచ్చారు. ఇది స్పాంజ్ గార్డ్ అనుకుంటా మొక్క. ఈ మొక్క కూడా ఇంకా బయట పెట్టాలి మనం. దీంట్లో 2 సాప్లింగ్స్ ఉన్నాయి. అండ్ ఇది రెడ్ మలబార్ అండి. రెడ్ మలబార్ కానీ అదే నిన్న ఎండ కదా బాగా, సో ఎండకు కొంచెం ఇలా అయింది. అండ్ సీడ్స్ కూడా ఇచ్చారు. సో ఇది ఒకవేళ అవ్వకపోతే సీడ్స్ వేస్తాను. అక్కడ చూసారా వల్చర్స్, అక్కడ ఏదో చనిపోయినట్టుంది. అవి మీదికి వచ్చేస్తాయి. సడన్ గా చూడగానే ఏంటా అనుకున్నాను, వల్చర్స్ అవి. మేము లాస్ట్ టైం సీడ్లింగ్స్ వేసినప్పుడు ఓన్లీ ఇవి వేయలేదు. బేబీ ఇటు వస్తుందా? బేబీ 4 ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి? 4ఆ? గుడ్ జాబ్. అక్కడ పెట్టేసేయి, నాన్న పెడతారు, చూద్దాం. ఈ ప్లేస్లో ఇక్కడ సొరకాయ.
లాస్ట్ టైము మనము అన్ని సీడ్లింగ్స్ రేజ్డ్ బెడ్స్లో వేసినప్పుడు ఒక్క గోంగూర వేయలేదు, ఎందుకంటే అప్పుడు ఇంకా గోంగూర చాలా టైనీగా ఉన్నాయి మొక్కలు అనేసి వేయలేదు. సో అవి ఈరోజు పెడుతున్నామండి. ఒక 4 వచ్చాయి, మేము ఒక 6-7 వరకు వేసినట్టున్నాము. 4 మొక్కలు వచ్చాయి. అండ్ ఆ 4 మొక్కలు ఒక సైడ్ అంటే రైజ్డ్ బెడ్లోనే రౌండ్ రైజ్డ్ బెడ్ ఉంది కదా మనకి, అందులో పెడదాము అనేసి అంటే ఆల్రెడీ దానికి ప్లేస్ ఉంచేసాము ఈ మొక్కలు పెట్టడానికి. సో అక్కడ పెట్టేస్తున్నాము. ఇక్కడ మీరు సొరకాయలు, బీరకాయలు అండ్ అలాగే ఇంకొక బీరకాయ చిన్న మొక్క ఉంది అండ్ ఒక చిక్కుడు కూడా ఇందులో పెట్టాము. అంటే ఇది ఆటోమేటిక్గా వచ్చేసింది ఒక చిక్కుడు. సో వాటన్నింటితో పాటు గోంగూర కూడా ఇక్కడ పెడుతున్నాము. అండ్ ఈ గోంగూరలు అంటే ఇది చిన్నగా ఉన్నాయి కదా, సో చాలా జాగ్రత్తగా పెట్టాలి. లాస్ట్ టైం చూపించినట్టుగానే చిన్నగా 4 ఒకటే పాట్లో పెట్టాము. ఆ 4ని ఒక్కొక్కటిగా విడతీసి ఇప్పుడు మట్టిలో పెడుతున్నాము. అండ్ మేము అంటే ఈ వీడియో తీసిన టైంకి అప్పుడు కొంచెం టెంపరేచర్ డౌన్ వెళ్తుంది. ఆ టైంలో పెట్టామండి. అప్పుడు అనుకున్నాము అంటే రాంగ్ టైంలో పెట్టామా బయట అనేసి అనుకున్నాం, కానీ అది ఇప్పుడు అంటే ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇస్తున్న టైంకి అవి బాగానే ఉన్నాయండి, కొంచెం ఏనుకున్నాయి, బాగానే ఉంది. It's ginormous. I know. Now look. Could I actually touch it? No, don't touch it, Arvind. I didn't cover it up. Cover it. అదే వెళ్ళిపోద్ది లోపలికి. అబ్బా గాలి చల్లగా వస్తుంది, తొందర పెట్టేసే బేబీ. Woo! ఇంకా 2 ఉన్నాయి. Can I cover it up? మళ్ళీ వస్తుంది బేబీ పైకి. ఇంకొకటి. And there's one more. అమ్మో ఎన్ని ఉన్నాయి అసలు. Yeah. Look how big they are. Look at the worm. ఏంటి తారు బేబీ? Look at the worm. అక్కడ పెట్టేసాయి, ఎందుకు తీస్తున్నావు? చేతితో టచ్ చేశాడు బేబీ పురుగుల్ని వాడు. చెట్లు ఉన్నాయి పడుతుంది. That's what it's hurt. What if this looks on me harder like a shell? అండ్ అలాగే ఇక్కడ ఒక యూస్ఫుల్ టిప్ చెప్తానండి. ఇదేంటంటే బంతి పువ్వుల మొక్కలు, బంతి మొక్కలు ఇవి మేము వేయలేదు, అంటే స్పెసిఫిక్గా వేయలేదు. మనకి రేజ్డ్ బెడ్స్లో లాస్ట్ ఇయర్ కూడా బంతి మొక్కలు వేసాం కాబట్టి వాటి ఫ్లవర్స్ కింద పడి మళ్ళీ అదే మొక్కలుగా అలా అక్కడక్కడ రేజ్డ్ బెడ్స్లో కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఇవన్నీ కూడా మనం వెయ్యనివే. పక్కనే మనకి బ్రింజాల్ ప్లాంట్ ఉంది కాబట్టి మళ్ళీ అదేమైనా డిస్టర్బ్ అవుతుందేమో అనేసి తీసేసాము. ఇలా తీసి విడివిడిగా అక్కడెక్కడ రేజ్డ్ బెడ్స్లో పెట్టాలండి. ఒక పెద్ద రేజ్డ్ బెడ్ ఉందనుకోండి, అందులో ఒక 5-6 మొక్కలు వేసేయండి మీరు అక్కడక్కడ. ఇవేంటంటే కొన్ని రకాల పురుగులకి, ఇన్సెక్ట్స్కి ఈ బంతి పూల స్మెల్ అయినా బంతి మొక్కల స్మెల్ అయినా పడదు. సో వాటి వల్ల అవి మన గార్డెన్కి దూరంగా ఉంటాయి, రాకుండా. సో అలా రాకుండా ఉండాలి అనేసి మనము అంటే మన పంటని పాడు చేస్తుంది కాబట్టి ఇవి అక్కడక్కడ మనము పెట్టామనుకోండి, మనకి ఆ ఇన్సెక్ట్స్ నుండి మన వెజిటబుల్ ప్లాంట్స్ సేఫ్గా ఉంటాయి అన్నమాట. సో మీరు ఇండియాలో కూడా మీకు ఒకవేళ మీ బ్యాక్గ్రౌండ్ వ్యవసాయం అదైతే, అంటే నా చిన్నప్పుడు అయితే మా పేరెంట్స్ ఏదైనా చైన్కి వెళ్ళినప్పుడు చుట్టూ కూడా పొలం చుట్టూ, చైన్ చుట్టూ కూడా బంతిపూల మొక్కలు నారు వేసేవాళ్ళు. చుట్టూ ఆ చైన్ చుట్టూ కూడా అలా మొత్తం బంతిపూల మొక్కలు ఉండేవి. అది ఎందుకంటే మిగతా నేను చెప్పినట్టుగా ఇన్సెక్ట్స్ అవన్నీ కూడా మనకి మన చేనుని, మన పంటని అట్రాక్ట్ చేయకుండా అవి మనకి సోల్జర్స్ లాగా సేవ్ చేస్తాయన్నమాట. సో ఐ హోప్ మీ అందరికీ ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కూడా కుదిరితే అక్కడక్కడ బంతిపూల మొక్కలు నారు వేయండి రేజ్డ్ బెడ్స్ అన్నింటిలో కూడా. సో ఇదండి బ్లాగ్. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్, టేక్ కేర్. మళ్ళీ ఒక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్ అండి.